ఇక ఏపీలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. లైవ్ లో చూద్దాం. ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జయజయను పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు పట్టండి హారతులు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం. పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కోరుకొండ జంక్షన్ వరకు ప్రజలు సీఎం కి స్వాగతం పలికారు. సీఎం రాకతో రాజానగరం జనసంద్రమైంది. మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ప్రజాభిమానం పోటెత్తింది అని చెప్పొచ్చు. మరి కాసేపట్లోనే రాజానగరం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కోరుకొండ జంక్షన్ లో ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. రాజానగరం సభ అనంతరం మధ్యాహ్నం 12:30కు ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం గాజువాక నియోజకవర్గంలోని పాత గాజువాక సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రతిరోజు 3 బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఇప్పుడు మరి కాసేపట్లోనే కోరుకొండ జంక్షన్ లో నిర్వహించే ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడబోతున్నారు. ఈ రోజు ఆయన ఏం మాట్లాడతారో అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఒకవైపు డీబీటీకి సంబంధించి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. లబ్ధిదారులు ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది వేచి చూడాలి. పక్క రాష్ట్రాలకు ఒక న్యాయం, ఏపీకి ఒక న్యాయం. ఆ ప్రతిపక్షాలే అడ్డుకుంటున్నాయి, పేదలకి పథకాలు అందకుండా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కోరుకొండలో ప్రసంగించబోయే ప్రసంగంలో ఆయన ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకోవడం, వాళ్ళ తాకిడి మనం చూస్తున్నాము. కాన్వాయ్ ముందుకు కదిలేంత పరిస్థితి కూడా లేనంతగా జనసంద్రమైపోయింది రాజానగరం. లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము. కోరుకొండలో ఈ రోజు మొదటి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి